Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృశ్చిక రాశి వాళ్లకు ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీ కోరికలు, మీకున్న ఆలోచనలు, మీకు గొప్పవన్నీ కావాలి అనేటువంటి నిర్ణయాలు, మీ నిర్ణయానికి తగినట్టుగా మీ అడుగులు ఉండబోతున్నాయి. మీ కోరికలు తీర్చుకోవటానికి అనుకూలవంతముగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ కూడా సఫలీకృతము జరుగుతాయి. మీకు ఇంట్లో వాళ్ళ యొక్క సహకారము లేక ఇబ్బంది పడినా మీరు ముందుకు మీ నిర్ణయానుసారం మీరు ముందుకు వెళతారు. ఆ వెళుతూ ఉండేటువంటి మార్గాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని మీ మార్గం కరెక్టు, నువ్వు అలాగే వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది, మేమేదో అనుకున్నాము అని ఇంట్లో వాళ్ళ ప్రశంసలు కూడా మీరు పొందుతారుగాక. అన్నీ బ్రాండెడ్వే కావాలి, మనం ఏది చేసినా ఉన్నతమైనటువంటి విధానముగా ఉండాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా త్వరితగతిన నేను గొప్పవాళ్ళము కావాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు. తప్పకుండా మీకు మంచి యోగవంతమైనటువంటి కాలము ఈ మాసము అనేది తెలియజేస్తున్నాను. తర్వాత ఉగాది నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది. అయితే ఈ మాసములో మీకు కొన్ని మీరు కూడా ఊహించని విధముగా కొన్ని కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. కొన్ని అంటే 1-2 ఏవో ఆ కలిసొచ్చేటువంటివి మీకు దాన్ని పట్టుకొని దాన్నే ఆధారము చేసుకొని మీరు ముందుకు ఎలా వెళ్ళాలి అనేటు మీ తెలివితేటలు గొప్పవి. స్వయం కృతాపరాధముతో కొన్ని మంచి పనులు చేసుకుంటారు. మీ ఆలోచనలతో దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క ఇది నెరవేరుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చును. భూముల వలన ఒక ఎన్నాళ్ళ నుంచో కొలిక్కి రాని విషయం మీకు కొలిక్కొచ్చేటువంటి దిశగా ఆ ప్రయత్నాలు మీకు జరుగుతాయి. వివాహాది కార్యక్రమాలు కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా వివాహాలు జరుగుతాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇక ఈ రాశి వాళ్ళల్లో 2వ వివాహము అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మొదటిసారి వివాహము అయ్యి ఏ కారణము చేతనైనా అది బ్రేకప్ అయినటువంటి వాళ్ళు ఇంకొకటి నేను చేసుకోవచ్చా, ఏమిటి, ఉందా లేదా, ఒకవేళ ఎవరైనా పరిచయమైనటువంటి వ్యక్తులను వీళ్ళను చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో కూడా ఉంటారు కొంతమంది. మీకు ఖచ్చితముగా అనుకూలిస్తాయి, ముందుకు వెళ్ళవచ్చును. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఆ దిశగా మీ అడుగులు ఉండబోతున్నాయి. కొంతమందికి మీరు నచ్చకపోయినా మీ పంథా మీది ఉంటుంది. కొన్ని మీరు డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ ఏమాత్రము వెనుకాడరు. ఏది ఉంటే నీళ్లలాగా ఖర్చు పెట్టేస్తారు. లేకపోతే ఎలా వస్తుంది అనేటువంటి దాని మీద, సంపాదించుకునే దాని మీద మీ దృష్టి ఉంటుంది. ఇవి రెండూ మీకు చాలా ప్రధానమైనటువంటి కారణాలుగా ఉంటాయి. అలాగే మీ యొక్క సంతోషము, మీరు ఉన్నతమైనటువంటి వైపు నడవటానికి కావాల్సినటువంటి యోగాలను మీరు వెతుక్కుంటారు. అలా మీకు సహకరించేటువంటి వాళ్ళను కూడా మీరు వెతుక్కుంటారు. ఇది మీ యొక్క నడవడిక ఉంటుంది. మీకు అన్నీ సఫలీకృతమైనటువంటివే జరుగుతాయి. అన్నీ మీకు ఫలిస్తాయి గాక. మీ కోరికలన్నీ కూడా ఎక్కడా కూడా మీకు గ్రహస్థితులు అనానుకూలముగా లేవు, అన్నీ అనుకూలవంతంగానే ఉన్నాయి. కొంతమంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి శారీరకంగాను మానసికంగాను శ్రమ అనేటువంటిది పడతారు. దానికి కూడా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి, వస్తాయి గాక.
ఇక ఇళ్ల వల్ల, భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానం ఉన్నది. మీరు చేసేటువంటి వ్యాపారములో అధిక లాభాలు అనేటువంటివి పొందుతారు. మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మీ మీద ఎవరైనా అజమాయిషీ చేస్తానంటే మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అది అయిన వాళ్ళ కాని వాళ్ళ అనేటువంటిది పక్కకు పెట్టండి, మీరు ఒప్పుకోరుగాక. ఒకరి అజమాయిషీ కింద మీరు ఉండరు. స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితమే మీకు ఉంటుంది, మీరు అలాగే ఉంటారుగాక. ఎవరిని ఎక్కడ చూపెట్టాలో, ఏది ఎలా చేసుకోవాలో, ఎవరిని ఎలా చూడాలో మీకు బాగా తెలుసు. ఆ ప్రకారముగానే మీరు ముందుకు వెళతారు. ఇక విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. అలాగే వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా కీలకముగా మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి రాబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. మీరు ఏ దేవుడికి ఏ ఉపశమనము చేస్తే మంచిది, ఏ పరిహారము చేసుకుంటే మంచిది అని గనక మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా మీరు శివుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుందిగాక. మీకు జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సింహరాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది. 1కి 10 సార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ శ్రమకు తగినటువంటి ఫలితము 2 రెట్లు 3 రెట్లుగా ఉంటుంది గాక. మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది, మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ. మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది. మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక. శుభకార్యాలలో పాల్గొంటారు. మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరట కలిగేటువంటి ఇది ఉన్నది. కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయిగాక. ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది. ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక. అలాగే నూతన గృహప్రవేశాలు కానీ, ఇళ్ళు కొనడము కానీ, ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు, అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక. దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక. ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను. మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక. మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది. తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము, శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా చదివితే మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక. కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాంలే అని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది.
ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి, మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి, తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు.